టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం కూలీ. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజనీకాంత్ హీరోగా నటించాడు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాలో స్టైలిష్ విలన్ సమీన్ పాత్రలో నాగ్ నటన అభిమానులను బాగా మెప్పించింది. ప్రస్తుతం కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. భారీ వసూలు రాబడుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా సక్సెస్ ఆనందంలో ఉన్న నాగార్జున తాజాగా ఓ టాక్ షోకు హాజరయ్యారు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకున్నారు. మరి ముఖ్యంగా తన తండ్రి దివంగత ఏఎన్ఆర్ ను గుర్తు చేసుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు. మనం సినిమా మాకు చాలా స్పెషల్. ఎందుకంటే నాన్న, నేను, చైతు, అఖిల్ ఇలా ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్రేమ్ లో కనిపించాం. ఇది నాన్నగారి చివరి చిత్రమని మాకు షూటింగ్ లోనే అర్థమైపోయింది. ఆయనకు క్యాన్సర్ రావడంతో ఇదే చివరి సినిమా అని మాకు అందరికి తెలిసిపోయింది. కానీ రాత్రిలో నిద్రపోకుండా ఆలోచించింది మాత్రం ఈ ఒక్క మనం సినిమా గురించి. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాన్నగారు ఒక మాట అన్నారు, నాకు డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిస్తే అస్సలు ఊరుకోను, నేనే చెప్తా అన్నారు. దీంతో ఇంట్లో ఏర్పాటు చేసిన ఐసీయూ బెడ్ మీద నుంచి సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తి చేశారు. ఆయన పాత్రకు తన సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆ తర్వాత నాన్నకు సినిమా చూపిస్తే చాలా బాగుందిరన్నారు అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు నాగార్జున.